హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు మన రెసిపీ స్పినాచ్ చికెన్, పాలకూర చికెన్. దీన్ని రెగ్యులర్గా మీరు చికెన్ చేసుకునే దానికన్నా ఇలా వెరైటీగా పాలకూర వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది. మీ ఫ్యామిలీకి వెరైటీ రెసిపీ చేసినట్టు కూడా ఉంటుంది. దీనికి ముందుగా నేను పాలకూర ఒక 700 గ్రాములు తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగేసుకుని శుభ్రం ఇలా చేసుకున్నాను. ఆకులు మాత్రమే తీసుకున్నాను నేను. ఫస్ట్ దీన్ని ఒక ప్యాన్లో ఇలా వాటర్ పోసుకుని 2 కప్పులు వాటర్ పోసుకుని నేను స్పినాచ్ని ఇలా వేసేసుకున్నాను. మొత్తం స్పినాచ్ అంతా ఇలా వేసేసుకుని దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టడం అంటే జస్ట్ ఒక 2 minutes ఉడకపెడితే సరిపోతుంది. ఎక్కువ ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగా లైట్గా ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోండి. దీన్ని చూసారు కదా, ఇది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు తీసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి కూల్ చేసేసుకోండి. తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని దాంట్లో మీరు పాలకూర వేసుకోవాలి. మొత్తం ఉడకబెట్టిన పాలకూర అంతా వేసేసుకోండి. ఇలాగా ఒకసారి పాలకూర అంతా ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇక్కడ. అండ్ నేను ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. అండ్ నేను చికెన్ కూడా ఇలా 2.5 kg చికెన్ తీసుకుని ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుని టెండరైజ్ కూడా చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా గరం మసాలా అంతా వేసుకున్నానండి. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఇలాగా 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి. నేను ముందుగానే ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పు మీకు తగినంత వేసుకోండి. మీరు వేసుకుని బాగా కలిపేసుకుని ఈ ఆనియన్ ఉల్లిపాయ మగ్గాలి అండి. మగ్గటం అంటే కలర్ మారాలి, బాగా మగ్గాలి, కరకరలాడకూడదు. చూసారు కదా, ఈ ఆనియన్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి ఇలా అటు ఇటు తిప్పుకుని దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. నేను ఇక్కడ 2.5 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద నేను వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. దీనికి మీకు 1-2 నిమిషాలు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే మీకు మాడిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగ వేగిందో. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో మీకు 2 చిన్న టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. దీంట్లో ఈ టమాటాలని వేగనివ్వండి కాసేపు. ఇది టమాటాలు మీకు గుజ్జులాగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. నీళ్ళు, వాటర్ అది ఏమీ పోయొద్దు దీంట్లో. ఇప్పుడు జస్ట్ టమాటాలో ఉన్న వాటర్తోనే ఇది టమాటా మెత్తపడిపోతుంది. మీకు ఎక్కువ టైం పట్టదండి, 1 నిమిషం వేగితే సరిపోతుంది మీకు. చూసారు కదండి టమాటా అలాగే వేగిందో. ఇప్పుడు మనం పక్కనే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోండి. ఒక్కసారి చికెన్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం తిప్పుకోండి. ఆనియన్, టమాటో, చికెన్ అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోండి. కలిపి దీన్ని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీనిలాగా పైనుంచి కిందకి మొత్తం కలిపేటట్టు కలపండి.
ఎందుకు 2 నిమిషాలు ఉడకం పెట్టమన్నానంటే దీనిలాగా ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఆ చికెన్ పచ్చివాసన అంతా పోవటానికి. ఇప్పుడు దీంట్లో మీరు 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఇక్కడ 3 టీ స్పూన్ల కారం వేసుకున్నానండి. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. ఇక్కడ మీరు కారం కొంచెం తక్కువ తినేటట్టయితే కొంచెం తక్కువ వేసుకోండి. దీన్ని ఇలాగా బాగా కలిపేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కొంచెం వాటర్ అంతా కొంచెం ఫామ్ అయిందండి. నేను వాటర్ ఏమీ పోయలేదు, మనం ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా, దాంతోనే చికెన్లో వాటరు, టమాటో వాటర్ అంతా ఇలాగా బయటకు వచ్చిందన్నమాట. ఇప్పుడు మనము స్పినాచ్ పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసేయండి. వేసేసి దీన్ని బాగా చికెన్లో కలిసేటట్టు తిప్పుకోండి. ఒక్కసారి ఇలా చికెన్లో కలిసేటట్టు మొత్తం తిప్పుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అంటే ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 2 వేసుకుని ఇలాగా కలిపేసుకోండి. మళ్ళా దీన్ని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. చూసారు కదా ఎలాగ మొత్తం వాటర్ అంతా బయటకు తేలిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కదుపుకొని బాగా అంతా మసాలాలు అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు నీళ్ళు పోసుకోండి. ఎక్కువ పోయొద్దు, ఆల్రెడీ చాలా వాటర్ వచ్చింది. 1/4 కప్పు పోసుకుని సరిపోతుంది మీకు. పోసేసుకుని దీనికి మూత పెట్టేసి ఉడకనివ్వండి. బాగా చికెన్ ఉడికేంత వరకు మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes, ఇక్కడ 5 to 10 నిమిషాలు పడుతుందండి మీకు ఇక్కడ చికెన్ ఉడికేసరికి. సో ఇలా ఉడకాలి. మధ్యలో ఒక్కసారి ఇలా లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ కదిపి చూసుకోండి. ఇలా కలపాలి, ఎందుకంటే అడుగంటకూడదు, మాడిపోకూడదు. అండ్ ఒక్కసారి ఇలా కలుపుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు మసాలాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపినట్టు అవుతుంది. సో దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒక్కొక్కసారి కదుపుకొని బాగా. ఇప్పుడు దీంట్లో మనము గరం మసాలా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ గరం మసాలా నేను వేసుకున్నాను ఇక్కడ. ఈ గరం మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ తిప్పేసుకోండి, చికెన్కి అంతా పట్టేటట్టు ముక్కకంతా. ఇలా గరం మసాలా వేసిన తర్వాత మీకు ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా కూడా గ్రేవీ కొంచెం థిక్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా ఎలా థిక్ అయిందో గ్రేవీ. ఇలా థిక్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఒకసారి ఇలా థిక్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చండి గట్టిపడిన తర్వాత గ్రేవీని. దీన్ని అన్నంలో కానీ చపాతీల్లో కానీ మీరు వేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై